నిన్నటి వరకు మనిషిని తాకనీయకుండా తాగితే లోపలికి ప్రవేశించి కరోనా వైరస్ చేసిన విధ్వంసం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మనుషులకు మళ్లీ ఒక బ్యాడ్ న్యూస్ ని ప్రపంచానికి తెలిపింది అంతర్జాతీయ మీడియా. అదేంటంటే స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ STSS అనే బ్యాక్టీరియా వ్యాపిస్తోంది. ఇది అత్యంత అరుదైన ప్రాణాంతకమైన వ్యాధి అని, ఇది సోకితే 48 గంటల్లోనే మరణిస్తారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తగిన నియంత్రణ చర్యలు చేపట్టి ఈ విపత్కర వ్యాధి నుంచి ప్రజలను కాపాడుకోవాలని జపాన్ ప్రభుత్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనేది ఒక బ్యాక్టీరియా. ఇది ప్రస్తుతం జపాన్ దేశంలో విస్తృతంగా విస్తరిస్తోంది. కానీ 1999 నుండి కూడా ఈ వ్యాధిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాధి సంభవించి గత సంవత్సరంలో 941 కేసులు నమోదవగా ఇప్పుడు 6 నెలల్లోనే 977కు చేరింది. కేవలం 6 నెలల్లోనే ఈ సంఖ్య 1000కి దగ్గరలో ఉందంటే తర్వాత ఎంతలా దీని ప్రభావం ఉంటుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వ్యాధి సోకిన 48 గంటల్లోనే ప్రాణాంతకంగా మారుతుందనే మాట మాత్రం సగటు ప్రజల్ని చాలా భయపెట్టేస్తోంది. 3 రకాల బ్యాక్టీరియా టాక్సిక్ షాక్ సిండ్రోమ్ కి కారణమవుతుంది. అవేంటంటే స్టెఫిలోకాకస్ ఆరియస్ స్టాఫ్, స్ట్రెప్టోకోకస్ పయోజెనస్, గ్రూప్ ఏ స్ట్రెప్, క్లోస్ట్రీడియం సోర్డెల్లి. ఇందులో స్టెఫిలోకాకస్ ఆరియస్ బ్యాక్టీరియా సోకిన తర్వాత కూడా ఎలాంటి హాని కలగకుండా చూస్తుంది. కానీ ఏమైనా కాలిన గాయాలు ఉన్నా, ఇతర సర్జరీలు జరిగిన గాయాలలో ఇన్ఫెక్షన్ ని కలుగు చేస్తుంది. అదేవిధంగా స్ట్రెప్టోకోకస్ పయోజెనస్ గ్రూప్ ఏ స్ట్రెప్ చూసుకుంటే ఈ బ్యాక్టీరియా గొంతులో లేదా చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ని కలిగిస్తుంది. క్లోస్ట్రీడియం సోర్డెల్లి బ్యాక్టీరియా మహిళల యోని భాగాల్లో నివసించి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ని కలిగిస్తుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి చేరగానే వెంటనే రక్తనాళాల్లోకి, అవయవాల్లోకి ప్రవేశించి క్రమక్రమంగా మనిషిలో ఉండే మాంసాన్ని తినేస్తుంది. STSS సోకగానే ముందుగా జ్వరం తీవ్రంగా వస్తుంది, కండరాల నొప్పులు వస్తాయి, వాంతులు కూడా విపరీతంగా అవుతాయి, శరీరంపై వాపులు రావడం, లో బీపీ, అవయవాలు ఫెయిల్ అవడం జరుగుతుంది. ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మరణాలు 48 గంటల్లోనే సంభవిస్తున్నాయని టోక్యో విమెన్స్ మెడికల్ యూనివర్సిటీలో అంటువ్యాధుల ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కెన్ కికుచి వెల్లడించారు. వ్యాధి సోకిన కొన్ని గంటల్లోనే వాపు పాదాల్లో మొదలై మోకాలి వరకు వ్యాపిస్తుందని, 48 గంటల్లో చనిపోతున్నారని కికుచి వివరించారు. కాగా జపాన్తో పాటు ఇతర దేశాలకు ఈ వ్యాధి వ్యాపించినట్టు గుర్తించారు. స్ట్రెప్టోకోకస్ పయోజెనస్ గ్రూప్ ఏ స్ట్రెప్ బ్యాక్టీరియా స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ సిండ్రోమ్ కి కారణమవుతుంది. ఇది ఒక అంటువ్యాధి కూడా కావచ్చు. సాధారణంగా వ్యక్తులు తుమ్మినా, దగ్గినా వారి తుంపర్ల ద్వారా ఎదుటివారికి ఈ బ్యాక్టీరియాల వ్యాప్తి జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా సోకిన వ్యక్తి గాయాలను తాకినా కూడా ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ GAS సాధారణంగా స్ట్రెప్ థ్రోట్ అని పిలువబడే బ్యాక్టీరియా పిల్లలలో గొంతు నొప్పికి, వాపుకి కారణమవుతుంది. 50 సంవత్సరాలు పైబడిన వారు కూడా త్వరగా ఈ బ్యాక్టీరియా బారిన పడతారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతులు కడుక్కోవడం చేయాలి. ప్రాథమిక పరిశుభ్రతను పాటించాలి. కాలిన గాయాలు ఉంటే వెంటనే చికిత్స చేసుకోవాలి. సర్జరీలు జరిగిన వారు కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మహిళలు తమ ఋతుక్రమం సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. చివరగా కరోనా సమయంలో పాటించిన జాగ్రత్తలే పాటిస్తే ఈ వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు.